మంచిగా చేద్దాం అనుకున్నాం. అన్ని బుక్ చేసుకున్నాం. మంచి స్టేజ్ డెకరేషన్ చేసేంత మీరు చేసుకుంటాను ఆయన నేను తర్వాత చూసుకుంటా అన్నట్టు అట్లనే ఊకున్నది. ఆ రోజు మొత్తం మేము ఇక పిట్టెకి పెట్టినట్టు చూసినాం అన్నట్టు. ఇక మొత్తం వర్షం ఎప్పుడు వెలుస్తుందా అని. కానీ ఆ భారీ వర్షానికి వెలిసినా ఇక పాయద లేదని అనిపించింది. అందుకని ఇక మార్నింగ్ పెళ్ళి టైం వరకల్లా చేసేద్దామని అప్పుడే పసుపు స్నానాలు చేపిస్తాం కదా. పసుపు స్నానాలు చేపించక ముందే ఫస్ట్ హెల్దీ ఫంక్షన్ చేయించుకొని తర్వాత పసుపు స్నానాలు గిన్నె చేపిద్దామని ఇక హడావిడిగా ఉన్న పలంగా చేసిన వీడియో. అందరు అందుబాటులో లేరు, చాలామంది అందరు మిస్ అయిపోయారు. కొందరు ఫంక్షన్ హాల్లో బిజీగా ఉండే. మా చిన్న బామ్మరిది అయితే అక్కడనే ఉన్నాడు వంటలు గిన్నె చూసుకుంటూ. మా బాబాయ్ వాళ్ళకి ఎవ్వరు లేరు. ఇది మన పెళ్ళి రేపు అనగా పిల్లని తీసుకురానికి వెళ్తాం కదా. ఇది పెళ్ళి పిల్ల వాళ్ళ ఇంటి దగ్గరలో అక్కడ జరిగిన ఈ ప్రోగ్రామ్ ఇది చూడండి. అక్కడికి వెళ్ళినాక బొట్టు పెట్టడమే పెళ్ళి కొడుకు వాళ్ళ సొంత అక్క. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే పిల్లని ఫస్ట్ అక్కయ్యనే పెళ్ళి చేసుకుంటుంది అన్నట్టు. అందుకని ఇప్పుడు ఇక్కడనే పసుపు తాడిగిన మెడలో కూడా వేస్తుంది. అవి కూడా చూడొచ్చు మీరు. మీ దగ్గర ఎట్లుంటుందో, మీ సైడ్ ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. అలా అడవిలో విషారం ఉంది, అన్ని పెడతా అంటుంది. ఇక ముట్టుకోరా అంటే రేపటి నుంచి ముట్టుకోపోయి ఇస్తారు. కానీ కలిబిల్లి అవన్నీ కలిబిల్లి అట. ఏమో వీళ్ళు మాట్లాడితే నాకు అర్థమైతే లేదు. పాత కూడా తీసేది పాత పొద్దున్న రాత్రి దిగులు పొద్దున్నే 2 తారీఖు అయిపోయింది. అందరు అడుగు అంటున్నా అన్న మాకు ఎట్లా తిరగాలి ఇక్కడ అట్టి చూపి అంతే. ఏం మారువేరు వాళ్ళ మారువేరు అవన్నీ వస్తాయి. జడ కిందకి వెళ్ళి తీసుకోరా. బెల్ల ఇద్దరు అయినా కొంచెం సైజ్ బాగుంది. జడ పైకి లేపురి.